నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. దిస్ ఇస్ తేజస్వి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ను చంపేస్తాం. ఉగ్ర సంస్థ ఆల్ ఖైదా అరేబియన్ పెనిన్సులా విభాగం చేసిన సంచలన ప్రకటన ఇది. ట్రంప్ తో పాటు ఎలాన్ మస్క్, జేడీ వ్యాన్స్, ఇతర టాప్ యుఎస్ అధికారులు వారి కుటుంబ సభ్యులను చంపేస్తామని బెదిరించింది. అసలు ఈ బెదిరింపు ఎందుకు చేశారు? ఈ ఆల్ ఖైదా శాఖ గతంలో ఎలాంటి దాడులు చేసింది? ఇప్పుడు ట్రంప్ నే ఎందుకు టార్గెట్ చేసింది? అమెరికాలో యూదులపై దాడులను ఎందుకు సమర్థిస్తోంది? యమన్ కు చెందిన ఉగ్ర సంస్థ అల్ ఖైదా అరేబియన్ పెనిన్సులా విభాగం సంచలన ప్రకటన చేసింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సహా ఆయన కార్యవర్గంలోని కీలక మంత్రులను, శ్వేత సౌధం సిబ్బందిని చంపేస్తామని బెదిరించింది. అల్ ఖైదా అరేబియన్ పెనిన్సులా నాయకుడు సాద్ బిన్ అతేఫ్ అల్ అవ్లాకి దాదాపు 30 నిమిషాల ఓ వీడియో విడుదల చేశాడు. ఇప్పటికే అతడి తలపై అమెరికా $6 మిలియన్ రివార్డును ప్రకటించింది. 2024 మార్చిలో అల్ అవ్లాకి ఈ సంస్థకు అధిపతిగా బాధ్యతలు చేపట్టాడు. అప్పటి నుంచి ట్రంప్ పై నిప్పులు కక్కుతున్నాడు. గాజాలో ఇజ్రాయెల్ చేపట్టిన యుద్ధానికి ప్రతీకారం తీర్చుకోవాలని సాద్ బిన్ పిలుపునిచ్చాడు. అమెరికాలోని పలు ప్రాంతాలపై దాడులు చేసేందుకు ఎలాంటి హద్దులు లేవని చెప్పాడు. ఈ సందర్భంగా అధ్యక్షుడు ట్రంప్, వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్, విదేశాంగ మంత్రి మార్కో రూబియో, రక్షణ మంత్రి పీట్ హెగ్స్, టెక్ బిలియనీర్ ఎలాన్ మస్క్ సహా వైట్ హౌస్ తో సన్నిహిత సంబంధాలున్న ప్రతి ఒక్క అధికారిని, నాయకుడిని, వారి కుటుంబాలను, బంధువులను లక్ష్యంగా చేసుకుంటామని అల్ అవ్లాకి హెచ్చరించాడు. గాజాలో పాలస్తీనా వాసులకు జరిగిన అన్యాయానికి ప్రతీకారంగా ఈ దాడులు చేయాలని పిలుపునిచ్చాడు. అల్ ఖైదా అరేబియన్ పెనిన్సులా యెమెన్ కేంద్రంగా పనిచేస్తూ పలు దేశాల్లో దాడులకు ప్లాన్ చేస్తోంది. తాజాగా అమెరికా అధ్యక్షుడిని బెదిరిస్తూ దీని నాయకుడు అల్ అవ్లాకి వీడియో రిలీజ్ చేశాడు. దీంతో పాటు ఈజిప్ట్, జోర్డాన్, గల్ఫ్ దేశాల నాయకులను కూడా టార్గెట్ చేస్తామని హెచ్చరించాడు. అమెరికా సపోర్ట్తో ఇజ్రాయెల్ పాలస్తీనియన్లపై జెనోసైడ్ కు పాల్పడుతోందని అల్ అవ్లాకి ఆరోపిస్తున్నాడు. అలాగే అమెరికాలో యూదులపై దాడులను సమర్థిస్తూ వారికి ప్రపంచంలో సేఫ్ ప్లేస్ ఉండకుండా చేస్తామని బెదిరించాడు. అటు యుఎస్ ఇంటెలిజెన్స్ ఈ బెదిరింపును సీరియస్ గా తీసుకుంది. అల్ అవ్లాకి ఆచూకీ కోసం వెతుకుతోంది. అసలు అల్ ఖైదా ఎక్కడ మొదలైంది? అమెరికానే ఎందుకు టార్గెట్ చేస్తోంది? అల్ ఖైదా 1988లో ఒసామా బిన్ లాడెన్, అబ్దుల్లా అజ్జామ్, ఐమన్ అల్ జవాహిర్లతో పాకిస్తాన్లోని పెషావర్లో స్థాపించబడింది. సోవియట్ ఆఫ్ఘన్ యుద్ధంలో ముజాహిద్దీన్ యోధులకు సపోర్ట్ చేయడానికి మక్తబ్ అల్ ఖిద్మత్ నెట్వర్క్ ద్వారా స్టార్ట్ అయిన ఈ గ్రూప్ గ్లోబల్ జిహాదీ సంస్థగా మారింది. సౌదీ బిజినెస్ టైకూన్ కొడుకు బిన్ లాడెన్ అల్ ఖైదాకు ఫైనాన్షియల్, మిలిటరీ లీడర్ గా మారాడు. 1990లో అమెరికా సైనిక ఉనికి, ఇజ్రాయెల్ సపోర్ట్ ను ఖండిస్తూ జిహాద్ డిక్లేర్ చేశాడు. 1996, 1998లో ఫత్వాలు జారీ చేసి అమెరికన్ ప్రజలు మిలిటరీని టార్గెట్ చేయాలని పిలుపునిచ్చాడు. అమెరికాలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ పై దాడికి కూడా అల్ ఖైదానే కారణం. 2011లో యుఎస్ నేవీ సీల్స్ పాకిస్తాన్ లో బిన్ లాడెన్ ను హతమార్చి ఆ తర్వాత అల్ ఖైదా చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన జవహిరి 2022లో యుఎస్ డ్రోన్ దాడిలో చనిపోయాడు. అల్ ఖైదా అరేబియన్ పెనిన్సులా గతంలో సౌదీ, యెమెన్లో వేర్వేరుగా పనిచేసింది. ఒసామా బిన్ లాడెన్ మరణం తర్వాత అత్యంత ప్రమాదకర గ్రూప్ గా అల్ ఖైదా అరేబియన్ పెనిన్సులా అవతరించింది. సాద్ బిన్ అతేఫ్ అల్ అవ్లాకి ఈ గ్రూప్ కు నాయకత్వ బాధ్యతలు చేపట్టాడు. సుమారు 3000 మంది ఉగ్రవాదులు కలిగిన ఈ ఉగ్ర సంస్థ 2009లో యుఎస్ ఫ్లైట్ ను టార్గెట్ చేసింది, కానీ ఫెయిల్ అయింది. 2015లో ప్యారిస్ లో ఓ పత్రికా సంస్థపై దాడి చేసింది. ప్రస్తుతం అల్ ఖైదాకు 5 మెయిన్ బ్రాంచ్లున్నాయి. యెమెన్లో అల్ ఖైదా అరేబియన్ పెనిన్సులా, నార్త్ ఆఫ్రికాలో అల్ ఖైదా ఇన్ ది ఇస్లామిక్ మగ్రెబ్, సోమాలియాలో అల్ షబాబ్, సిరియాలో జబహత్ అల్ నుస్రా, మరొకటి అల్ ఖైదా ఇన్ ఇండియన్ సబ్ కాంటినెంట్. యెమెన్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, సిరియా, సోమాలియాలో వీటి స్థావరాలు ఉన్నాయి. అల్ ఖైదా బ్రాంచ్లలో మోస్ట్ యాక్టివ్, డేంజరస్ గా అల్ ఖైదా అరేబియన్ పెనిన్సులా గుర్తించబడింది. ఆల్ ఖైదా అమెరికాపై ఎన్నో దాడులు చేసింది. 1993 వరల్డ్ ట్రేడ్ సెంటర్ దాడి, 1998 కెన్యా, టాంజానియా యుఎస్ ఎంబసీలో బాంబు పేలుడు, 2001 సెప్టెంబర్ 11 వరల్డ్ ట్రేడ్ సెంటర్పై విమానాలతో దాడి ఆల్ ఖైదానే చేసింది. ప్రస్తుతం ట్రంప్ను చంపేస్తామని వచ్చిన బెదిరింపుల నేపథ్యంలో అమెరికా నిఘా వర్గాలు అలర్ట్ అయ్యాయి. బిన్ లాడెన్, జవాహిరి మరణాల తర్వాత ఆల్ ఖైదా బలహీనపడినా
ఆల్ ఖైదా అరేబియన్ పెనిన్సులా లాంటి శాఖలు ఇంకా ప్రమాదకరంగానే ఉన్నాయి. గాజాపై ఇజ్రాయెల్ దాడులు, యుఎస్-ఇజ్రాయెల్ సంబంధాలు ఆల్ ఖైదా జిహాదీలను రెచ్చగొడుతున్నాయి. ఎప్పటికప్పుడు అమెరికా డ్రోన్ స్ట్రైక్స్తో ఆల్ ఖైదా లీడర్స్లను మట్టుపెడుతోంది. కానీ కొత్త రిక్రూట్స్, కొత్త స్లీపర్స్ సెల్స్తో ఎప్పటికప్పుడు ఆల్ ఖైదా యాక్టివ్ అవుతూనే ఉంది. ఆల్ ఖైదా అరేబియన్ పెనిన్సులా పశ్చిమ దేశాల్లో దాడులతో అలజడి రేపే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. దీంతో యుఎస్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ, FBI, CIA అలా ఆల్ ఖైదా మూమెంట్స్ను క్లోజ్గా మానిటర్ చేస్తున్నాయి.